నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నిన్న మనము స్కందాల పట్ల తటస్థంగా ఉండటాన్ని గురించి చెప్పుకున్నాం. సంస్కారాలు స్కందాల పట్ల అదే ఎవరైనా పురుషుడికి తాను ప్రేమించిన స్త్రీ ఏకాంతంలో ఇంకొకరితో నవ్వుతూ తుల్లుతూ మాట్లాడితే ఆమె మీద కోపం వస్తూ ఉంటుంది. అదే ఆమె మీద ప్రేమను తొలగించుకున్న తర్వాత ఆమె ఎవరితో మాట్లాడినా ఏమీ అనిపించదు. అంటే అదేవిధంగా ఈ సంస్కారాల మీద నిత్యము సుఖము ఆత్మ అనే భావన ఉన్నన్ని నాళ్ళు అవి అతనికి బాధను కలిగిస్తాయి. ఎప్పుడైతే దాని నుంచి బయటకు వస్తాడో అప్పుడు అవి అతనికి బాధను కలిగించవు. అంతవరకు నిన్న చెప్పుకున్నాం. ఇలా తెలుసుకుంటూ ఇలా చూస్తూ 3 భవాలలోనూ 4 యోనులలో 5 గతులలో 7 విజ్ఞాన స్థితులలో 9 సత్తావాసాల పట్ల అతని చిత్తము ముడుచుకుంటుంది, స్థిరపడుతుంది, ఇటు అటు పరుగెత్తదు. వాటి పట్ల ఉపేక్ష లేదా ప్రతికూలత ఉద్భవిస్తుంది. అంటే ఈ సమస్త సృష్టిలోని అన్ని చోట్ల మీద అతని చిత్తము ముడుచుకొని పోతుంది. అంటే ఇక దాని యందు వ్యాపించదు, దాని నుంచి వెనుదిరుగుతుంది, నిర్వేదాన్ని వైముఖ్యాన్ని పొందుతుంది అని. అంచులు పైకి లేచిన తామరాకుపై వర్షపు నీటి చుక్కలు అటు ఇటు వ్యాపించకుండా ఒకచోట చేరినట్లుగానే అతనికి వాటి పట్ల ఉపేక్ష లేదా ప్రతికూలత కలుగుతుంది. తామరాకు అంచులన్నిట్లో పైకి లేస్తే దాని మీద పడ్డ వర్షపు చుక్క మధ్యలో చేరి ఉంటుంది కదా, డొల్లలో నీరు ఉన్నట్టుగా మధ్యలో ఉంటుంది. అదేవిధంగా ఇతని చిత్తం కూడా అటు ఇటు వ్యాపించకుండా ఒకే చోట స్థిరంగా, అంటే వైముఖ్యంలో తటస్థ భావంలో నిలకడ కలిగి ఉంటుంది. లేదా కోడి రెక్కను లేదా దాని కండరాన్ని అగ్నిలో వేసినప్పుడు ముడుచుకొని పోవునట్లుగా, సంకుచితమగునట్లుగా, ముద్దగా మారునట్లుగా ఆ యోగి చిత్తం కూడా 3 భవాలలో తటస్థ భావాన్ని ఉపేక్షను పొందుతుంది. ఆ ఉపమానం అట్లా ఉండని కానీ ఒక ప్లాస్టిక్ వస్తువును అగ్నిలో వేస్తే, క్యారీ బ్యాగ్ ఉందనుకో, అగ్నిలో వేస్తే అది ముడుచుకొని పోతుంది, ముద్దగా మారిపోతుంది. ఆ విధంగా ఈ యోగి చిత్తము ఈ సృష్టిలో వ్యాపించకుండా ఒకే చోట స్థిరంగా ఉంటుంది. తటస్థ భావాన్ని ఉపేక్ష భావాన్ని పొంది ఒకే చోట నిలకడగా ఉంటుంది. దీన్నే సంస్కార ఉపేక్ష జ్ఞానము అని అంటారు. సంస్కారాలన్నిటినీ ఉపేక్షించడమే సంస్కారోపేక్ష జ్ఞానం. ఈ స్థితికి చేరిన అతని చిత్తము ఒకవేళ శాంతిపదమైన నిర్వాణాన్ని శాంతరూపంతో చూచినట్లయితే అతడు సంస్కారాల అన్నిటి ప్రవృత్తిని విడిచి నిర్వాణం వైపే ముందడుగు వేస్తాడు. ఈ స్థితిని చేరిన వాడు ఇంకా మళ్ళీ సంస్కారాల వైపు కాకుండా నిర్వాణం వైపే ముందడుగు వేస్తాడు. ఒకవేళ ఆ చిత్తము నిర్వాణాన్ని శాంతంగా చూడకపోతే, అంటే నిర్వేదాన్ని పొందటం ఒకటి, నిర్వాణం శాంతమైంది అని తెలుసుకోవటం ఒకటి. అది అక్కడ శాంతి ఉన్నది అని తెలిస్తే చిత్తం అటువైపు మొగ్గు చూపుతుంది. అది తెలియని వాడు
లోకం పట్ల విరక్తులవుతాడు, ఉపేక్షను పొందుతాడు తప్ప ఏం చేయాలో తెలియదు. అటువంటి వాడి చిత్తము సముద్ర వ్యాపారుల దిశావాయసంలా అలాగే కలుగుతూ ఉంటుంది. నిర్వాణాన్ని శాంతంగా చూడకపోతే మాటిమాటికి సంస్కారాలకు ఆలంబనమై సముద్ర వ్యాపారుల దిశావాయసంలా అలాగే కలుగుతూ ఉంటుంది. ఏమిటి దిశావాయసం అంటే? వాయసం అంటే కాకి, దిశావాయసం అంటే దిక్కులను తెలుసుకునే కాకి అని. సముద్రంలో ప్రయాణం చేసే వ్యాపారులు నౌకపై ఎక్కేటప్పుడు దిక్కులను తెలుసుకోవడానికి ఒక కాకిని కూడా వెంట తీసుకొని పోతారు. నౌక తీవ్ర వేగంతో నడుస్తూ విదేశం వైపు పోతూ ఉన్నప్పుడు, సమీపంలో సముద్ర తీరం కనిపించినప్పుడు నావికులు ఆ దిక్కులో ఆ కాకిని విడుస్తారు. సమీపంలో తీరం ఉంటే ఆ కాకి అక్కడే ఆ తీరంలోనే ఆగిపోతుంది. లేకపోతే అది మరలి వచ్చి నౌకాస్తంభం మీద కూర్చుంటుంది. అది ఎంత దూరం పోయినా తీరం కనిపించకపోతే ఏం చేస్తుంది? అక్కడైతే నిలవడానికి నౌక ఉన్నది, సముద్రంలో పడి చావటమే కదా అని అది మళ్ళీ వచ్చి నౌకాస్తంభం మీద కూర్చుంటుంది. ఇదే విధంగా ఆ యోగి యొక్క సంస్కార ఉపేక్షా జ్ఞానము శాంతపద నిర్వాణాన్ని శాంతిగా చూసినట్లయితే, అంటే తీరం కనిపించిన కాకి అక్కడికే వెళ్ళిపోయి ఆగిపోయినట్లుగా నిర్వాణం శాంతిపదం అని తెలిసినట్టయితే అతని చిత్తం అటువైపు వెళ్తూ ఉంటుంది, పరుగెత్తుతుంది. ఒకవేళ అలా నిర్వాణాన్ని శాంతిపదంగా చూడకపోతే మాటిమాటికి సంస్కారాలకు ఆలంబనమై పనిచేస్తూ ఉంటుంది. అంటే వెనుకకు వస్తుంది, మళ్ళీ ఆ నౌకాస్తంభం మీదకి కాగిపోయినట్టుగా మళ్ళీ సంస్కారాల వైపు పోతుంది, మళ్ళీ వెనుకకు వస్తుంది. ఆ స్థితిలో అన్నంలో రసాన్ని కలిపినట్లుగా లేదా విత్తనాలను తీయటానికి పత్తిని ఏరినట్లుగా ఉంటుంది. ఈ విధంగా ఆ జ్ఞానము త్రివిధ సంస్కారాలను పరిగ్రహించి భయ అనురాగాలను వదిలి సంస్కారాలను విచారించటంలో మధ్యస్థమై 3 అనుపశ్యనల ద్వారా స్థిరపడి త్రివిధ విమోక్ష ముఖాలను పొంది 7 ఆర్యపుద్గలుల విభాగానికి కారణము అవుతుంది. ఇవేమిటో మరి ఇక్కడ ముందు చెప్పి ఉండొచ్చు. ఏడుగురు ఆర్యపుద్గలుల విభాగానికి కారణము అవుతుంది. ఈ 3 విధాల అనుపశ్యనలతో ప్రవృత్తం కావటం వలన శ్రద్ధ, సమాధి, ప్రజ్ఞ ఈ 3 ఇంద్రియాల అధిపతులను అనుసరించి త్రివిధ విమోక్ష ముఖాలను పొందటం ఉంటుంది. అంటే విమోక్షానికి ఈ 3 ముఖాలు ఏవి? శ్రద్ధ, సమాధి, ప్రజ్ఞ. ఆ 3 విధాల అనుపశ్యన ఏది? అనిత్య, దుఃఖ, అనాత్త. ఆ విధంగా వాటిలో ప్రవృత్తం కావటం వలన ఈ విమోక్షం యొక్క 3 ముఖాలను ఆ చిత్తము పొందుతూ ఉంటుంది. 3 అనుపశ్యనలనే 3 విమోక్ష ముఖాలు అంటారు. 3 అనుపశ్యనలనే 3 విమోక్ష ముఖాలు అంటారు. అంటే వాటి వల్ల ఈ స్థితులు కలుగుతాయి కాబట్టి అట్లా అనవచ్చు. పాలీలో అలాగే చెప్పబడింది. ఈ 3 ఇంద్రియాల అధిపతులను అనుసరించి, ఇక్కడ 3 ఇంద్రియాలు అంటే ఏవి చెప్పిండు? శ్రద్ధ, సమాధి, ప్రజ్ఞ. ఇవే 3 ఇంద్రియాలు అన్నాడు. ఇంద్రియాలు అంటే ఆయతనాలు అని అనుకోవద్దు. ఇక్కడ వీటిని అనుసరించి
త్రివిధ విమోక్షాల్ని పొందటం ఉంటుంది. అతని శ్రద్ధను బట్టి, సమాధిని బట్టి, ప్రజ్ఞను బట్టి ఈ 3 విధాల విమోక్ష ముఖాలని పొందటం అనేటువంటిది ఉంటుంది. ఆ విమోక్ష ముఖాలు ఏవి అని అంటే ఏం చెప్పిండు? మళ్ళీ 3 అనుపశ్యనలే: అనిత్య, దుఃఖ, అనాత్త. పాలిలో అలాగే చెప్పబడింది. లోకము నుండి ముక్తికి 3 విమోక్ష ముఖాలు ఉంటాయి. అన్ని సంస్కారాలను పరిచ్ఛేద పరివృతాలుగా చూస్తూ చిత్తము అనిమిత్త ధాతువులోనికి పరిగెత్తుతుంది. అన్ని సంస్కారాలను పరిచ్ఛేదమైనటువంటివి అంటే, పరిచ్ఛేదం అంటే ఖండితం, ఛేదింపబడటం అంటే ముక్కలుగా చూడటం. ఆ విధంగా చూస్తూ చిత్తము అనిమిత్త ధాతువులోనికి పరిగెత్తుతుంది. ఇక్కడ అనిమిత్త ధాతువు అని అంటే నిర్వాణం వైపే పరిగెత్తుతుంది అని చెప్పుకోవాలి. అన్ని సంస్కారాలలో మనస్సును ఉత్తేజితం చేయటం వలన కామనారహిత ధాతువులోనికి పరిగెత్తుతుంది. అన్ని సంస్కారాలలో మనస్సును ఉత్తేజితం చేయటం అంటే ఇవి అన్నీ దుఃఖము అని ఆ విధంగా తెలుసుకోవడం. దేన్ని కోరుకోకుండా కామనలు లేనటువంటి, కోరికలు లేనటువంటి ధాతువులోనికి పోతుంది. ధర్మాలు ఏవి తన వశంలో లేవు అని తెలియటం వలన చిత్తము శూన్యతా ధాతువులోనికి పరిగెత్తుతుంది. లోకధాతువులు ఏవి తన వశంలో ఉండవు అని తెలిసినప్పుడు ఇక శూన్యం వైపే పోతూ ఉంటుంది. లోకము నుండి ముక్తి కలగడానికి ఈ 3 విమోక్ష ముఖాలు. లోకం నుంచి ముక్తి కలగడానికి ఈ 3 విమోక్ష ముఖాలు. రకరకాలుగా చెప్పిండి ఈ 2 పేరాల్లో. ఏ 3? అనిమిత్త ధాతువు, కామనారహిత ధాతువు, శూన్యత ధాతువు. ఈ 3 ముక్తికి ముఖాలు, 3 ముఖాలు. ఈ పాలీ వచనంలో పరిచ్ఛేద పరివటుమతో అనగా ఉదయ వ్యయాలను అనుసరించి పరిచ్ఛేద పరివృత రూపంలో అని అర్థం. ఉదయ వ్యయాలు అంటే ఉత్పత్తి నాశనాల్ని అనుసరించి సంస్కారాల్ని ఖండితమైనవిగా, పరిమితమైనవిగా చూడటం. అనిత్యానుపశ్యన ఉదయానికి ముందు సంస్కారాలు లేవు, ఇలా విభాగించి వాటి గతిని వెదుకుతూ నశించాక ఎక్కడికి పోవు, అక్కడే అంతర్నిహితం అవుతాయి అని తెలుసుకుంటాడు. అనిత్యానుపశ్యన వల్ల ఏం తెలుసుకుంటాడు? పుట్టకముందు ఇవి లేవు, నశించిన తర్వాత ఎక్కడికో పోవు, అక్కడనే లేకుండా అయిపోతాయి అని ఇలా పరివృతాన్ని చూస్తాడు. పరివృతం అంటే ఎక్కడికో పోకుండా అక్కడనే నిహితమైపోవటం, చేరిపోవటం, కనిపించకుండా పోవటం. ఆరిపోయిన దీపం ఎక్కడికో పోకుండా అక్కడే అదృశ్యమైన కావటం. ఆ విధంగా మనస్సును ఉత్తేజితం చేయటం వలన, చిత్తాన్ని సంవేగయుక్తం చేయటం వలన, దుఃఖాన్ని అనుపశ్యన చేయటం వలన సంస్కారాలలో చిత్తము సంవేగాన్ని పొందుతుంది. అంటే సంస్కారాల్లో ఉండేటువంటి దుఃఖాన్ని చూడటం వలన చిత్తం సంవేగం పొందటం అంటే ఏమిటి? త్వరపడటం. కాలిపోతున్న ఇంట్లో నుంచి ఒకడు బయటకు వచ్చినట్టుగా ఈ సంసారం నుంచి బయటపడాలా అనేటువంటి ఆ త్వరపాటు ఏదైతే కలుగుతుందో దాన్ని సంవేగము అని అంటారు. అర్జెన్సీ, దాన్ని ఏమంటారు? సంవేగము అని అంటారు. అది కలుగుతుందన్నమాట దుఃఖాన్ని చూడటం వల్ల. తన వశంలో లేదని గుర్తించటం వలన నాది కాదు అని ఇలా అనాత్మను చూడటం వలన చిత్తము సంవేగాన్ని పొందుతుంది.
ఈ విధంగా ఈ 3 పదాలు అనిత్యానుపశ్యన మొదలైన వాటిని అనుసరించి చెప్పబడినాయి. ఈ 3 పదాలు దేన్ని అనుసరించి చెప్పబడ్డాయి? అనిత్య, దుఃఖ, అనాత్తను అనుసరించి చెప్పబడ్డాయి అని తెలుసుకోవాలి. ఈ సంస్కారాలు అందువల్లనే దాని తర్వాత ప్రశ్నోత్తరంలో ఇలా చెప్పబడింది: అనిత్యంగా చింతన చేసేవారికి ఈ సంస్కారాలు క్షయరూపంగా తెలుస్తాయి, నశించేవి అని తెలుస్తాయి. అనాత్మ రూపంలో చింతన చేసేవారికి శూన్య రూపంలో తెలుస్తాయి. అది ఇక్కడికి ఈరోజు చాలు.